తాగి ఉన్న మనోజ్‌ని బాలు ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న ప్రభావతి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో ప్రభావతి మనోజ్ దగ్గరికి వెళ్లి, "ఏంట్రా ఆ పిచ్చి చూపులు అలా చూస్తున్నావు, తులుతున్నావు, తాగావా ఏంటా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో రోహిణి అక్కడికి వచ్చి, "ఏంటి మనోజ్ తాగావా ఏంటా నువ్వు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. "అయినా నీకు అలవాటు లేదు కదా! ఎందుకు ఇలా తాగి ఇంటికి వచ్చావురా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో ప్రభావతి బాలు దగ్గరికి వెళ్లి, "ఏం మాట్లాడవేంట్రా? ఏం జరిగిందో చెప్పు నువ్వు" అని చెప్పేసైతే బాలుని అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం వాళ్ళ మనీషియా మామయ్య ఉన్నారు కదా! అతన్నే అడగండి అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ రోహిణి వాళ్ళ మామయ్య మాత్రం ఎంత తాగను అన్నా సరే, మనోజ్‌కి అలవాటు లేదు అన్నా సరే, ఈ బాలునే తాగించాడు అని చెప్పేసైతే బాలు మీదకు తోసేస్తూ ఉంటాడు. ఇంతలో ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో ప్రభావతి బాలు దగ్గరికి వెళ్లి, "నువ్వు ఎలాగో చెడిపోయావు, వీడిని కూడా చెడగొడుతున్నావా?" అని చెప్పేసైతే కాలర్ పట్టుకొని మరీ నిలదీస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రోహిణి కూడా, "ఏంటి నువ్వంటే పచ్చి తాగుబోతువి, తనను కూడా అలాగనే తయారు చేస్తున్నావా?" అని చెప్పేసైతే అంటూ తిడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా, బాలు వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం చాలా కోపంగా బాలుని తిడుతూ ఉంటుంది. అది చూసిన షీల మాత్రం బాలు దగ్గరికి వచ్చి, "ఏంట్రా ఇలా ఇంటిని ఎలా తయారు చేస్తున్నావో నీకు అర్థమవుతుందా?" అని చెప్పేసైతే అక్కడ ఉన్న బాలుని చెంప మీద కొడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న బాలు, మీనా వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రోహిణి మాత్రం, "ఇలాంటి వాళ్ళని కొట్టినా, తిట్టినా ఏమాత్రం సిగ్గు రాదు" అని చెప్పేసైతే బాలు వైపు చూసి మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే చాలా కోపంగా రోహిణి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.